కాంతం ఎక్కడికెళ్ళింది? ఇక్కడ లేదు. ఈ టైంలో ఎక్కడికెళ్ళి ఉంటుంది? కాంతం, కాంతం! ఇదేంటి, వాళ్ళక్కడ మందు తాగుతుంటే కాంతం అక్కడేం చేస్తుంది? అక్కడ కార్తిక్ వాళ్ళు మందు తాగుతుంటే నువ్వక్కడేం చేస్తున్నావు? మేడం, అది అది తడబడుతున్నావెందుకు? ఏం చేస్తున్నావు చెప్పు, అడుగుతున్నాను కదా. వాళ్ళతో కలిసి డ్రింక్ చేస్తున్నానంటే అవును మేడం, ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇప్పుడు ఏదో ఒకటి అబద్ధం చెప్పాలి. మేడం, కార్తిక్ సార్ మందులోకి ఆమ్లెట్ కావాలంటే వేసిచ్చేస్తున్నాను. 2 ఆమ్లెట్లు మేడం, ఎక్కువే ఇవ్వలేదు. ఏంటి అలా కోపంగా చూస్తోంది? ఏం రియాక్షన్ లేదేంటి? ఏంటి మేడం, ఏం రియాక్షన్ లేదు? మనకి బుర్రుండక్కర్లేదు. వాళ్ళు డ్రింక్ పార్టీ చేసుకుంటుంటే నువ్వు అక్కడికి వెళ్ళొచ్చా? ఆమ్లెట్స్ కాదు కదా, ఇంకేం అడిగినా తాగుతూ ఉన్న చోటికి నేను రాను అని తెలివిగా సమాధానం చెప్పి నువ్వు పక్కకొచ్చేయాలి, లేదా మాతో చెప్పాలి. మై గాడ్, కేవలం 2 ఆమ్లెట్లు ఇవ్వడం కోసం అని వెళ్తేనే ఇంత గోల చేస్తోంది. అదే వాళ్ళతో కలిసి మందు తాగానంటే మూర్చొచ్చి ఇక్కడే పడిపోతుందేమో. సరే సరే మేడం, ఇంకొకసారి మళ్ళీ అటువైపుకు వెళ్ళను మేడం, నా మీదొట్టు. ఇప్పుడు నా కోసం మీరు వచ్చారంటే నాతో ఏదో పనుండే ఉంటుంది. నేనేం చేయాలో చెప్పండి మేడం. ఇదిగో, నువ్వు స్వర్ణ రూమ్కి వెళ్ళి పడుకునే ముందు పాలు తాగుతుందేమో అడుగు. ఇదిగో, ఈ కుంకుమ పువ్వు ప్యాకెట్ ఇచ్చి పాలల్లో కలిపివ్వు, తాగనన్నా తాగమని చెప్పు. తీసుకో. అర్థమైంది మేడం. ఈ కుంకుమ పువ్వు పాలల్లో కలిపి స్వర్ణ మేడంకి ఇచ్చి తాగమనాలి. అలాగే మేడం. ఈ కుంకుమ పువ్వు పాలలో కలిపి తీసుకుంటే పల్లంటి బిడ్డ కుంకుమ పువ్వులా ఎర్రగా పుడుతుంది.